ఎవరా ఊర్వశి? ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చూసారా, ఈ సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది డైలాగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో సెట్టింగ్ అయితే తీసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీకు చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ప్లేస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడానికి చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బీక్మార్క్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్మార్క్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.08 మిల్లీసెకండ్ వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ బీక్మార్క్ దగ్గరికి అయితే ఇలా ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మన మీడియం మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ జూమ్ అయితే పెంచుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మన ప్లస్ అయ్యగా మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని ఇలా 1/1 లాస్ట్ బీక్మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే సేమ్గా ఇలా యాడ్ చేసేసేయండి. 3 డాట్స్ క్లిక్ బూస్టర్ అయితే ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ అయిన మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకునండి. ఇలా 1/1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మనకి 10 సెకండ్ మన మీడియా ఇలా లాస్ట్ బీక్మార్క్ దగ్గరికి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే అర్థమవుతుంది. స్కిప్ చేశానండి ఎలా ఎడిట్ చేసుకోవాలి అర్థం కాదు. ఇలా స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ సెకండ్ మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వీక్ మన దగ్గరకు వచ్చేసి టెస్ట్ ఉంటుంది కదా, టెస్ట్ అనే కన్నీ సింబల్ అయితే ఇన్బుల్ అయితే చేసుకున్నాను. ఇలా వచ్చేసింది టెస్ట్ మీద క్లిక్ చేసి పెట్టకెళ్ళి ఈ కన్నీ సింబల్స్ అయితే ఇన్బుల్ అయితే చేసుకోండి. ఇలా అన్ని టెస్ట్కి అయితే ఇలా కన్నీ సింబల్ అయితే ఇలా ఇన్బుల్ చేసేసుకొని ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ స్టార్టింగ్ మీ నెంబర్తో మీ క్లిక్ చేసుకుని మోడాల్స్కి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ పెట్లకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కంప్లీట్ కాపీ చేసుకుని మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మార్క్ పైట ఆన్ చేసుకునండి. ఇక్కడ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 1.08 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మళ్ళీ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 3 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ 4.27 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా మీ దగ్గర ఇలా టైం చెప్తే అక్కడక్కడ పేజ్ చేసేసేయండి. 6.20 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడైతే పేజ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 8.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి 10.08 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ 2 ఏమైంది క్లిక్ చేసుకుని మోడాల్స్ వెళ్ళకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదా కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఫిట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాగా కాపీ చేసుకున్నాండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మార్క్ పైట ఓపెన్ చేసుకుని టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 2.05 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇక్కడ పేజ్ చేసేసేయండి. 4 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఈ ఫోటో అనేది ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 5.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేజ్ జరిపేసి 7.16 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోని ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 9.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసేసి ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 11 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోని పేజ్ చేసేసేయండి. ఇలా అన్నిటికీ ఇలా ఫొటోస్కి అయితే ఇలా పేజ్ చేసిన తర్వాత అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే ఏమో పడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.